పనులు లేకుండా ఎందుకుంటాయి రోడ్డు వాళ్ళనే వస్తాను కదా. ఓకేనా నారాయణ भगवन् ध्यात्वा भगवत् कर्म करिष्यामि तद्भगवान् अनुमन्यता देवता నమస్కారం చేసుకోండి సరిపోతుందమ్మా అట్లాగే కూర్చొని చేతులు అట్లా తిప్పి నమస్కారం చేసుకోండి అమరంతాధనాయ నమః తర్వాత లోకాధనాయ నమః విమలాధనాయ నమః తర్వాత దశమానికి తర్వాత ఉత్తరానికి విమలాధనాయ నమః పూర్వాధనాయ నమః ఆ మధ్యలో మగవాళ్ళు आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थम धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थम मम गृहे स्थिर लक्ष्मी भगवान विष्णु
అగ్నిలో పడేస్తే ఏ రకంగా దగ్ధమంటే కాలిపోతుందో ఆ రకంగా మనసుటువంటి పొరపాట్లు ఏమైనా ఉంటే వెంటనే పోతాయి. అందుకని ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగేటప్పుడు తప్పకుండా ఈ పంచగవ్య ప్రార్థన రోజు చేయడం జరుగుతూ ఉంటుంది. రేపు ఉదయం కూడా చేయాల్సి వస్తుంది. మనం రేపు ఉదయానికి కూడా ముందుగా చెప్తున్నా, కొంచెం పాలు అలానే కొంచెం పేడ ఏ రోజు తెచ్చిందో ఆ రోజే వాడుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి రేపు తాగుదామంటే పనికిరాదు.
అలానే ఇవాళ కొంచెం పేడ, కొంచెం పంచదము, అలానే పెరుగు, పాలు, నెయ్యి మన దగ్గరే ఉంటుంది కదా. వీటితోటి మనం ఆ యొక్క పంచగవ్య తీర్థం తీసుకునేటట్టయితే ఈ మధ్య మనకి రకరకాల వాళ్ళ పెద్దలందరూ, స్వామీజీలు అందరూ కూడా ఫోన్లలో మనకి టీవీల్లో వస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉంటారు పంచగవ్య తీర్థం తీసుకుంటే మంచిది అని. పంచగవ్యం అంటే ఏంటంటే, గవ్యం అంటే గోవు నుంచి లభించేటువంటివి ఈ పంచగవ్య. ఇందాక అడిగాను మీ ఊళ్ళో ఆవు ఉందా అని, చెప్పారు. ఒకటేమో ఉందేమో మహా ఉంటే ఉన్నాయా? ఉన్నాయా? సంతోషం. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆవులు పెంచేటువంటి పరిస్థితి లేదు. ఇక మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, మన గ్రామం సుభిక్షంగా ఉండాలంటే తప్పకుండా ఆవులు కూడా ఉండాలి. అది మీరు మర్చిపోకూడదు. ముఖ్యంగా రైతు వారీగా ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా గోవుని గ్రామంలో ఉంచాలి. వాటి వలన గ్రామానికి సుభిక్షంగా ఉంటుంది కూడా. మన అమ్మవారి దగ్గర, నీలంపాటి అమ్మవారి దగ్గర కూడా ప్రత్యేకంగా గోవు ఉంటుంది. మనం ఏర్పాటు చేయాలి, పూర్వమే ఉందన్నమాట. మీరు గమనించి ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమం తెలియజేస్తున్నాను. ఇక ఇప్పుడు విశ్వక్సేన పూజ పుణ్యావచన అయిపోయింది. మీకు అందరికీ కూడా తీర్థం ఇచ్చారు. దంపతులు నిష్టగా, నియమంగా ఈ 3 రోజులు కూడా చక్కగా శ్రద్ధగా కూర్చొని చేయించుకుంటున్నారు. ఇందాక చెప్పాను మేము ఆంజనేయ స్వామి వదిలాక వస్తామని. బిందెలు తీసుకొని ఎక్కడికైనా రావచ్చు, లేకుంటే మీడియా దగ్గర కావచ్చు. సుమారుగా 10 గంటల సమయంలో వస్తాం అక్కడికి. ఈలోపు మీరు సిద్ధం చేసుకోండి. స్నానం చేయటం, ఆ బిందెలు పసుపు రాసుకోవటం, బిందెలో నీళ్లు పోసుకోవటం, ఒక వేప మండ లేకుంటే ఒక మామిడి మండ ఏదో ఒకటి దానికి కంకణం కట్టడం, దారంతో వస్తో కట్టినా పర్వాలా, కంకణం కట్టడం, ఆ బిందెని తీసుకుని వస్తాం, ఆమె పెట్టుకుని వస్తాం. వచ్చి అమ్మవారికి నీళ్లు పోస్తాం, పాలు పోస్తాం. అలానే పంచగవ్యం అంటే ఇంకా చెప్పారు కదా, ఆవు పాలు, పేడ, పంచగవ్యం అన్నీ ఇక్కడ తెచ్చారు, చాలా ఉన్నాయి. అవన్నీ కూడా పోయడం జరుగుతుంది. అదేవిధంగా పంచగవ్య తీర్థం అయిన తర్వాత, పంచగవ్య స్నానం అయిపోయిన తర్వాత మరలా జరిగేటువంటి పని ఏంటంటే, కేవలం పాలతోనే స్నానం, ఉట్టి పాలతోనే. తర్వాత నీటితో స్నానం. ఇవన్నీ మరలా చేసేవి కాదు. విగ్రహ ప్రతిష్ట రేపు జరుగుతుందనగా ముందులో చేసేటువంటి పనులు. అలానే సాయంత్రం ధాన్యాదివాసం అన్నాం. స్వామి యొక్క అమ్మవారి యొక్క విగ్రహాన్ని మండపంలో పడుకోబెడతాం. కింద ఒట్లు పక్కలాగా ఏర్పాటు చేసి తల కింద బియ్యం బొట్లు పెట్టి చక్కగా అమ్మవారిని పడుకోబెడతాం. సహజంగా మనం ఎప్పుడు ఆలయంలోకి వెళ్ళిన అమ్మవారు నిలబడే ఉంటుందని పడుకుని ఉండదు. ఎప్పుడు పడుకుని ఉంటుందంటే ఒక్కసారి పడుకుని ఉంటుంది. ఏ గుళ్ళో విగ్రహమైనా సరే ఎప్పుడైనా అంటే స్వామి యొక్క ముందు రోజు జరిగేటువంటి ప్రతిష్ట ముందు రోజున దాన్ని ఏమన్నారంటే విశ్రాంతి తీసుకోవటం కోసం ధాన్యాదివాసం అన్నారు. పుష్పాదివాసము, శైనాదివాసము, పంచతల్పాదివాసం వాటి పేరు చాలా పెట్టారు. ఆ రకంగా అమ్మవారు విశ్రాంతి తీసుకుంటారు. ఇంకా రేపటి నుంచి జీవితాంతం మనం బతుకున్నంత కాలం కూడా అమ్మవారు లోపల ఉండాల్సిందే, మనల్ని కాపాడాల్సింది. ఇప్పుడు ఉన్నటువంటి మీ ఊళ్ళో చాలా దేవాలయాలు చెప్పారు నిన్న, చాలా గుళ్ళు ఉన్నాయి. ప్రతి గుళ్ళో విగ్రహాలు ఎప్పుడు ప్రతిష్ఠ చేశారు, మీ పెద్దవాళ్ళు ప్రతిష్ఠ చేశారు. వాళ్ళు నిలబడేవాళ్ళు గారు కూర్చొని లేరు, పడుకొని లేరు. ఎందుకని ఆ ప్రతిష్ఠ సమయంలో ఇవన్నీ చేస్తేనే ఆ విగ్రహానికి ఆయోగ్యత వస్తుంది. కాబట్టి చెప్పా కదా, రాత్రి చెప్పుకున్నా అమ్మవారి యొక్క విగ్రహం అద్భుతంగా తయారు చేసుకున్నాం. అమ్మవారి గర్భగుడిలో బయట నంది, అలానే ఆవు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. బయట వచ్చేటువంటి దారిలో ఉన్నటువంటి గూట్లో ప్రత్యేకంగా గణపతి యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఒకే ముహూర్తానికి ప్రతిష్ఠ అయిపోతాయి. ఎక్కడ వాడు అక్కడే ఉంటాం. మేము ఉండి వరుసగా కార్యక్రమం చేస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం. మీకు అన్ని విగ్రహాలు అక్కడ పెట్టేస్తాం. ఈ జరగాల్సినటువంటి పనులు ఈ పూట జరిగేటువంటి విషయం చెప్పాను. సుమారుగా 12 గంటల వరకు కూడా ఈ హోమాలు ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ హోమం దగ్గరికి వెళ్తాం మనం. దయచేసి మరీ చెప్పే మాట ఏంటంటే, ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి భక్తులు, ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, చూద్దాలు చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. కొంతమంది వచ్చారు ఇప్పటికే, అలానే మిగిలిన వాళ్ళు కూడా వచ్చేసేస్తే వచ్చి ఇక్కడ బిందెలతో బయలుదేరతాం. ఎక్కడి నుంచి బయలుదేరతాం, దారిలో ఉంది, మా ఇల్లు దారిలో ఉందండి అంటే మీరు కావచ్చు. కానీ ఇంటి ముందు మేడ ఆగదు. మేము స్నానం చేస్తున్నాం, కాసేపు ఉండండి ఉన్నాం. ఎందుకంటే మీరు ఎంతసేపు చేస్తారు స్నానం, మాకేం తెలుసు. అందుకని అప్పటిదాకా కుదరదు. మీరు దారిలో మాతో కూడా కలవటమే. మరలా అట్లా వెళ్ళి ఆంజనేయ స్వామి దగ్గర దండం పెట్టుకుని మళ్ళా నడుచుకుంటే వెనక్కి వస్తాం. ఇది జరిగేటువంటి పని కాబట్టి మరలా చెప్తున్నాను,
అందరూ కూడా దాని భక్తులందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఆ నీలంపాటి అమ్మవారి కృపకి आगम्यास्तो वृक्षाय केशवाय स्वाहा नारायणाय स्वाहा ओं माधवाय स्वाहा ओं गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः हरे श्रीकृष्णाय नमः श्रीकृष्णं नमः ओं महामोजनः ओं नमः ओं सत्यं ओं सत्सङ्गवरेण्यं भर्गो देवस्य धीमहि प्रचोदयात् प्रचोदयात् सोमा पूर्णोदयं सर्वेषां यजमानः वशातु जन्मांश वशातु नामांश वशातु जन्मलग्न वशातु नामलग्न वशातु कर्म नक्षत्र पुष्पेणादनं परिकल्पयामि ओम त्रिकोणाकार मंडले बुधं प्रणतोस्मि दिवाकरं ओम सूर्याय नमः అంటూ అక్కడ మధ్యలో ఉన్నటువంటి కలశానికి పూజ చేయండి. అందరూ మీరు కూడా పక్కన ఉండిపోయారు కదా. ఏ గ్రహం ఎక్కడ ఉందో ఆ గ్రహ పరిస్థితిని బట్టి ఆ గ్రహ ప్రభావం వల్ల సూర్యుడు మనందరికీ కూడా తెలుసు. సూర్యుడు 11 మనందరం కూడా ఉదయాన్నే సూర్యకిరణాలు పిల్లల్ని ఉదయాన్నే చూపిస్తారు. ఎందుకు చూపిస్తారండి? ఆ సూర్యకిరణాలు సూర్యకిరణాలు పూజ అంటే మనం ప్రతిష్ఠ చేసుకుంటూ ఉన్నాం. ఒక ముహూర్తాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అటు ఇటుగా తీసినా కూడా ఎటువంటి లోపాలు లేకుండా గ్రహాలన్నీ కూడా సక్రమంగా ఏ స్థానాల్లో ఉండాలో ఆయా స్థానాల్లో కూడా పూజ చేసుకుంటూ ఉన్నాం. అలాగే మనకి కూడా మన జాతకాల్లో ఏ దోషాలు ఉన్నా కూడా అనుగ్రహం కలిగి మనందరం కూడా శుభ్రంగా ఉండాలి. ఆలోచనగా ముందుగా భాస్కరాయ లోక ప్రకాశకాయ గ్రహేశ్వరాయ ఓం త్రిలోకేశాయ కర్తాయ ఓం కర్తాయ చతురస్రమండలాంతస్థాయ భాగ్య దేవతాయ గౌరవ ధాన్య ప్రియాయ సుధాన ప్రియాయ రక్తదేవదాన ప్రియాయ కరవీర భక్త ప్రియాయ రక్తవర్ణాయ వాగ్నేయ విశాపదే నక్షత్రేజాయ క్షపానాథాయ కుముద బాంధవాయ విభయ అమృతరత్నయ మోదీకాయ కులీన ధ్వజాయ సీతాత్మయ అమృతదేవాయ నమస్కారం చేసుకుని చెప్పండి. మూడవ ఆయన కుజుడు అంగారకుడు అని కూడా అంటూ ఉంటారు. ఆయన చెప్పండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం సం మంగళం ప్రణమామ్యహం. మనందరూ కూడా మనకు ఉన్నటువంటి వారాలకి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క అధిపతులు. ఆదివారానికి సూర్యుడైతే, సోమవారానికి చంద్రుడు, మంగళవారానికి మరి ఆయన కుజుడు అధిపతి. ఈయన ఏమిస్తాడండి అంటే భూమికారకుడు, భూదేవి యొక్క కుమారుడు అన్నమాట ఈ కుజుడు అంగారకుడు. ఆ ఉత్తరం వైపు పసుపు జాకెట్ మొక్క ఉంది కదా, ఆ మధ్యలో అక్కడ బృహస్పతి ఆయన దగ్గర పూజ చేస్తూ ఉండండి. ఓం బృహస్పతయే నమః శుభాచార్యాయ నమః ఓం దయానిధయే నమః శుభలక్షణాయ నమః ప్రజప్రవే నమః గోరోధనాయ నమః మునిశ్రేష్ఠాయ నమః నిధికృతాయ నమః ఉండాలని చెప్పి నమస్కారం చేసుకోండి. ఆ మూల ఉన్నటువంటి ఆయన రాహువు రాహు గ్రహాయ నమః శేషాయ నమః అనంతాయ నమః నాగరాయ నమః సహస్రఫణవతే నమః శేషాయ దేవతా సహిత రాహు గ్రహాయ నమః తద్వర్ణాక్షరపుష్పైశ్చ అర్చనం సమర్పయామి. మామూలు అన్నం అంటే ఇష్టం అన్నమాట. ఆయనకి చంద్రపర్వానికి పాయసం అంటే ఇష్టం అన్నమాట. అట్లాగే కుజుడికి గుడాన్నం బెల్లం కలిపినటువంటి అన్నం అంటే ఇష్టం అన్నమాట. అట్లాగే బుధుడికి చక్కెర పొంగలి, మనం చక్కెర పొంగలి చేసుకుంటూ ఉన్నాం కదా, అదంటే ఇష్టం ఆయనకి. అట్లాగే బృహస్పతికి ప్రద్యోజనం
చెరువు కలిసినటువంటి అన్నం అంటే ఆయన చేస్తున్నాడు. చెప్పండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మూడు ప్రదక్షిణలు మామూలుగా 9 చేయాలి. శక్తి చంద్రుడికి ఉందట. మనం ఇచ్చేటువంటి మోదు పువ్వుని వెళ్ళి దేవతలు తినరు. మనం వేస్తూ ఉంటే ఆ ద్రవ్యాన్ని అమృతంగా మారుస్తాడు ఈ చంద్రుడు. ఆ స్వాహ అని చెప్పి ఎప్పుడైతే చెప్తూ ఉంటామో ఆ అగ్నిదేవుడు ఎవరి కోసమైతే మనం హోమం చేసుకుంటూ ఉన్నామో విష్ణవే స్వాహ అంటే విష్ణుమూర్తికి తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తాడట. మీ అందరితో చేస్తూ ఉన్నాం. 7 చేతులు ఉంటాయట ఆయనకి అగ్నిదేవుడికి. సప్తహస్తలు ఉంటాయి స్వామికి. వాడు అగ్నిదేవుడు మనందరికీ తెలుసు కదా. ఒక గడ్డివామ అంటుకుందంటే అంతసేపు పక్కన ఉన్నవాడిని అంటుకుపోతూనే ఉంటాయి. వెంట వెంటవంతమైనటువంటి వాడు అగ్నిదేవుడు. ముందుగా ఇక్కడ చేసేటువంటి పూజ మాకు రాదు అని చెప్పి అనుకోవడం సమర్పయామి. ఇంటికి వస్తే చుట్టాలు ఏం చేస్తాం? ముందు కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం, చేతులు కడుక్కోవడానికి ఇస్తాం, తాగడానికి నీళ్ళు ఇస్తాం. అట్లా వాళ్ళకు కూడా ఉపచారాలు అన్నమాట. ఓం త్రేతాగ్నిగుండేషు పంచసూక్త ఉక్త హోమం కరిష్యే అదితేన మన్యస్వ నవదేన మన్యస్సరస్తేన మన్యస్వ దేవతవిత ప్రజువా. ఓం మత దేవావందనాయత విష్ణు విచక్రమే ఇదం విష్ణు విచక్రమే త్రేధా నిదదే పదం మీరు దంపతులు ఉన్నప్పుడు స్వాహ అన్నప్పుడు వేస్తూ ఉండాలి. త్రీణి పదా విచక్రమే విష్ణు గోపాదాభ్యః కర్మాణి ధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి పశ్యదేతో వ్రతాని పస్పచే సఖా స్వాహ విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః వదక్షోరాదలగ్న స్వాహ అగ్నిప్రాసవపణ్యవో జాగ్రయః పార్థివాని విమయ రజాగం శ్రీయోస్కభాయ దత్తరగం గతస్థం విచక్రమాణస్త్రేదోరుగాయో తదస్య ప్రేమ విపాదోస్యాం నరో యత్ర దేవయమో మదంతి తద్విష్ణుస్తవ దేవీర్యాయ మృగోణ భీమః కుజరో గిరిష్టాః స్వాహా
विचक्रमे पृथ्वी मेषयतां क्षेत्राय विश्वकर्मणः विचक्रमे सतस्य सम्महित्वा परं विश्ववरेण्यं भर्गो मायाति भूतं यच्च भव्यम् उदामृतत्वस्यैषानो यदन्नेनातिरोहति स्वाहा एतावानस्य महिमातो ज्यायाकुश्च पूरुषः पादोऽस्य विश्वा भूतानि त्रिपादस्यामृतन्ति विश्वाहा दूर्ध्वमुदैः पादोऽस्येह भवात् पुनः विश्रण्यक्रामदशासनानसरे अभिस्वाहा विराट जायत विराजो अधिपूरुषः नादोऽस्य रक्षत पश्चात् भूमिमथो परस्वाहा पुरुषेण हविषा देवा यज्ञमदन्वता तविषस्य प्रजयतः मन्यो अकृतगृहेणाहं स्वातनोर्बलदेजाय मे स्वाहा अस्मि पमेह्यर्वान् प्रति मन्यो तपस्तवीयां तपसा विजय चित्रोणो स्वयं भोर्भामो अभिमादिशाः अस्म्यपमेह्यर्वान् प्रतीजेन सहुरे विस्तुधायः अन्यो वज्रन्न प्रेमा मामुत्स्वहन वदस्यो रतमो अध्यापय स्वाहा अभिप्रेमि तथमापि पाव स्वाहा मन्यो सरथमारजन्तो रुद्रे वसीव सन्नजः देवलत्वं स्वाहा बहवो नाम शमन्यवीरिता विषं युधये संसिषाधे विजयाय कृण्महे स्वाहा देशकृतीन्द्रैवाणवप्रभो स्माकं मन्यो सर्वमावाहयामि देवमावाहयामि ओम क्षीरे सिन्नोइले पुरोहितं यज्ञस्य देवमूर्तिजं होतारण्डत्वधायामि इदं विष्णुविचक्रमे त्रेधानिददेवदं समो नमस्य बाहुं सुरे विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि वर्णमावाहं पंचव्याय नमः अव्यक्ताय नमः सर्वाय नमः भवाय नमः देवाय नमः रुद्राय नमः क्षीरे अथर्ववेदाय नमः पवित्राय पुण्याय नमः ओम क्षीराय नमः ओम धूपासुरविना दिव्यधूपादिवासिताः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः दिव्यश्री
చందనం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి అర్చనాచార్యే దేవద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం నీరాజనదర్శనం నమస్కారామి గోవింద రండి ఏంటంటే ఏ పక్క గురుగారు ఏ పక్క చిన్న చిన్న రైట్ చిన్న చిన్న ఎదురుకుండా వచ్చినట్టు వాద్యం వాద్యం భజేంద్రుడి మేళం పక్క పక్క తీసుకుంటాం సరిపోయింది. చాలా కష్టంగా ఉంది.
కొద్దిగా పోసి మిగిలిన వాళ్ళకి ఇవ్వండి, కొద్దిగా పోసి మిగిలిన వాళ్ళకి ఇవ్వండి. అందరూ పంచుకోండి. అయ్యా పోయిన వాళ్ళకి పోయిన వాళ్ళకి ఎదురించబోయి ఏంటనే కొంచెం ఎదురించి ఆడుతున్నానా మామూలు కావట్లేదు. ఎదురు నుంచి పోయి మీరు తీసుకొచ్చిన మొట్టమొదటి పాలు, అలానే పెరుగు, తేనె, ఆ ద్రవ్యాలను అక్కడ ఉన్నాయి. మా పిల్లలు ఇస్తారు, మీకు ఐరాలు ఇస్తారు. ముందు అయిపోయింది, దంపతులు పోయండి ముందర. తర్వాత మిగిలినటువంటి వాళ్ళందరూ పోయొచ్చు. అన్నిటికంటే చివరికి నీళ్లు మనం పోసేది, చివరికి నీళ్లు. ముందుగా నీళ్లు పోస్తే అయిపోయినట్టు అర్థం. అందుకని ముందుగా పోయకండి నీళ్లు. ముందుగా పాలు, అవన్నీ ద్రవ్యాలు మీకు చదువుతారు. ఒక ఐదారు అక్కడ ఉన్నారు, చదువుతారు. వినాయకుడు కదా ఫస్ట్ ఆపు ఆడపోయి వినాయకుడికి పోయి ఖాళీ అన్నది కూడా అమ్మాయి ఇక తీసుకెళ్ళి అలాగా పోయినా అందరూ పోయింది. అలా పెట్టుకుని ఇదిగో అమ్మా ఇది తీసుకెళ్ళరా. అవసరం లేదు, ఎవరు పోసినా పర్వాలేదు. కొంచెం విడిగా అంటారు. వాళ్ళ అబ్బాయి రాలేదు వాళ్ళ మళ్ళీ ఎక్కడికే రావాలిగా. లేని వాళ్ళు ఇందులో ఖాళీ తీసుకొని నీళ్ళు పట్టుకోండి. బిందెలు లేని వాళ్ళు అందరూ బిందెలు లేని వాళ్ళు కుండలతో నీళ్లు పట్టుకోండి. పంపు నీళ్ళు పట్టుకోండి. నీళ్ళు పోతురు తర్వాత
శన్నోస్తుద్విపదే శం చతుష్పదే ఓం శాంతి. అని పోసేసి వచ్చేసేయండి. పాలు పోసిన వాళ్ళందరూ బిందులు పట్టుకోండి. లేని వాళ్ళు ఆ కొండలు తీసుకొని నీళ్ళు పట్టుకోండి. ఉంచండి. ఆగండి. వాళ్ళు రాని అత్యధిష్టాంగులం పురుషైవేదకం సర్వం భూతం మిచ్చభవ్యం. అటు 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 ఇద్దరు కలిసిపోయండి. పాలు ఇంకెన్నాడు దాకా ఏం చేస్తున్నారు? పోయినా పాలు అందరూ పోయాల్సింది పోయాలి. ఇప్పుడు అయిపోయింది. బిందులు ఉన్నాయా మీకు అందరికి? బిందులు పట్టుకోండి. అక్కడ బిందులు లేని వాళ్ళు మళ్ళీ కొండలు తీసుకెళ్ళి నీళ్ళు పట్టుకుని ఉండండి. గాలి కొండలు తీసుకుపోండి. బిందులు లేని వాళ్ళు నీళ్ళు పట్టుకోండి కొండలతో. అక్కడికి వెళ్ళిపో. అక్కడ తీసుకెళ్ళిపోమా. రావాలి శ్రీనివాస్ గారే. ఆ పేర్ల మీద కూర్చున్న వాళ్ళు దంపతులుగా వెళ్ళిపోయాలి. నీళ్ళు పోయండి. ఇది కూడా పట్టాలు వేయించాల్సింది. పేర్ల మీద కూర్చున్న దంపతులుగా బిందెలతో నీళ్లు పోయండి. ఓం తచ్చమ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు భేషజం శన్నోస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. శ్రీర్మః వారినా స్నాపయామి. ధృత్యే నమః వారినా స్నాపయామి. ప్రమోదాయ వారినా స్నాపయామి. వరలక్ష్మీ నమః వారినా స్నాపయామి. గోమాత్మే నమః వారినా స్నాపయామి. వక్రతుండాయ నమః వారినా స్నాపయామి. సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య దేవన ప్రచోదయాత్. ఓం పూజ్యోతిష్ఠామృతం బ్రహ్మోద్భవస్వరం గురువాక్దేవం విషయవిష్టాస్యాం సుపదితౌ అస్య దేవదేవ్యాః జనన్యాః శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వరూపిణి శ్రీ శ్రీ నీలంపాడి వరలక్ష్మి దేవతాయ మహాలయ పునఃప్రతిష్ఠా దేవజనగర్మణి దేవ్యాః పంచవ్యాధివాసామిత్తే తదధివాసహోం ధరిష్యే. ఓం భజితేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ విష్ణుచక్రమే త్రేధాని దదే పదం కర్మాణి పశ్యతాని పస్పదే విష్ణు పరమం పదకం సదా పశ్యంతి శూరయః విష్ణవే స్వాహ విష్ణవే స్వాహ. అండ్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోయింది. ఓం విశ్వేశ్వరాయ స్వాహ. ఓం జనార్దనాయ స్వాహ. గోపాలాయ
ధర్మాణి ధారయన్ స్వాహా బ్రహ్మజ్ఞానం ప్రథమ పురస్తాత్ శ్రీమదస్సురుజా వేనావహ అస్య విష్టాశతస్య స్వాహా హిరణ్యగర్భ సమవర్తదాగ్రే భూతస్య జాతః పదిరేకాసే కృష్ణై దేవాయ హవిషా విదేమ స్వాహా పుత్రమన్యం బహుదోహతం రజవన్నమస్తే అస్తు స్వాహా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉపస్పృశ్య ఓం ప్రజాపతే త్వదేదాన్యన్యో విశ్వాజాతాని పరితాపభూవ ఇంద్రాయ వృష్ణే ప్రాయచ్చదగ్రప్రదనాజ్యే శతం వర్ణే సహస్రం విజ్ఞాపాశాపితదా పుత్ర ఉత్తమం వర్ణపాశమస్మదవాదమం వేదధ్యమగ్రశ్రధాయ కర్మోధమాతా విదతే సమస్తం ధరంధరిష్యతే స్వాతప్తమగ్స్వాహ యోగంధరన్న ప్రసవగ్రస్తు జంతువును ఓం అగ్నియమోదాధరుణీయమాద్యాం సూర్యః ప్రథమో దేవతా ప్రజాం పశూన్ పాహి ఏతే శతం వర్ణే సహస్రం విజ్ఞాపాశాపితదా పుత్ర రాజేణ ప్రయుక్త సర్వలోకానాం త్రయంబక సర్వవిద్యానాం ఇప్పుడే కదా ఓపెన్ ఓం జలాదివాసాంతే తదదివాసో మంగరిష్యే ఐదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవదవిత ప్రజువ ఓం యోగేశాయ స్వాహ ఓం శేషపర్యంకసాయినే స్వాహ ఓం శబ్దబ్రహ్మణే స్వాహ ఓం సముద్రేభ్య స్వాహ ఓం పర్వతేభ్య స్వాహ ఓం దేవేభ్య స్వాహ ఓం ఋషిభ్య స్వాహ ఓం పితృభ్య స్వాహ అప ఉపస్పృశ్య ఓం నాగేభ్య స్వాహ ఓం లోకపాలేభ్య స్వాహ ఓం భూతేభ్య స్వాహ ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం భూర్భువస్వ స్వాహ దేవోకుస్తాహ సరస్వదేవోకుస్తాహ దేవదూత ప్రాసామి భూతిస్మేత భస్మం గృహీత్వా. మా దంపతులందరూ కూడా ఒకసారి హోమం దగ్గరికి రండి.
చూస్తాండి జ్వరం తగ్గిద్దిలేరా నన్ను రామాకు ఇటు రామాకు వెనక్కే ఉండు నేను పాడుతాను నేను పక్కన పట్టలేదు పక్కన వెనక జరుపు కాళ్ళు కాలుతుంటే అవుతుంది నింటున్నారు. आपो जनयदाचनः यद्यज्ञे तेजस्तेनाहं तेजस्वी भूयासं यद्यज्ञे वर्चस्तेनाहं वर्चस्वी भूयासं यद्यज्ञरस्तेनारस्वी भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो ददातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं ददातु मयि इन्द्रियं ददातु ఓం ఉద్వయం తమస్పరి అట్లే ఉండి ఒకసారి వైపు తిరిగి సూర్యుడికి నమస్కారం చేసుకోండి. నేను చెప్పేది వినాలి మీరు అందరూ. సూర్యుడికి నమస్కారం చేసుకోండి. ఉద్వయం నమస్పరి పశ్యంతో జ్యోతిరుత్తమం దేవం దేవత్రా సూర్యమగం జ్యోతిరుత్తమం ఉదత్యం జాతవేదశం దేవం వహంతి యతవః దృశే విశ్వాయ సూర్యం చిత్రం దేవానాం చక్షుర్మిత్రస్య వరుణస్య అగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మ జగతస్తస్తు చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్ఛరదు. అందరూ కూడా తిరిగి నమస్కారం చేసుకోండి. అగ్నిదేవుడికి ఇట్లా రెండు చేతులు జోడించి చెప్పండి. ఓం స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యా హోమగుండానికి తగిన నమస్కారం చేసుకోండి. సన్మంగళాని భవంతు. దీక్షావస్త్రాన్ని గొడవ కట్టుకోకర్లా మామూలుగా రండి. మిగిలి కట్టుకొని చొక్కా వేసుకోవడం పైన కవర్ వేసుకొని రావచ్చు. మగవాళ్ళ వరకు అలానే కూడా కుర్రవాళ్ళు కూడా రావచ్చు. దాంట్లో కేవలం తప్పెట్లు మాత్రమే ఉంటాయి. ఈ నాలుగాడి వీళ్ళు 6 గంటలకు ఆడవాళ్ళు మళ్ళీ స్నానం చేసి మీరు సాయంత్రం మళ్ళా అలానే ధాన్యాది వాసం ఉంటుంది. అమ్మవారి యొక్క విగ్రహానికి ధాన్యాది వాసం ఉంటుంది. ఇవి జరిగేటువంటి పనులు. ఈ పూట కార్యక్రమం పూర్తయింది. చెప్తే అనుకున్నాను నేనే, ఎండ తీవ్రంగా ఉంది. ఇవాళ ఎట్లా రేపు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది పెరిగేదే కానీ తగ్గేది కాదు. మన చెప్పడం కాదు, వాతావరణ శాఖ చెబుతుంది ఈ మాట. కాబట్టి రేపటి రోజున ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం రేపు 11 గంటలకు ముహూర్తం. ఇవాళ సుమారుగా ఇప్పుడు టైం ఎంత అయిందంటే 11:47. మన ముహూర్తం కూడా 11:30 మరి ఈ టైం కల్లా ఈ టైం ఆడుకున్నాం మనం. ఈ పూట కార్యక్రమం పూర్తయింది. వెళ్ళిపోవచ్చు, బయలుదేరవచ్చు. సాయంత్రం 6 గంటలకు వచ్చి మీరు మామూలుగా సంజీవాన వాయించి కూర్చోండి. ఇక్కడే ఉండండి. ద్రవ్యాలు తీసుకొచ్చుకోండి. అంటే వచ్చేటప్పుడు మీరు పూలు కానీ బియ్యం కానీ వడ్లు కానీ తీసుకొచ్చుకొని మీ చెత్త మీరు వేసి అన్నారు. దాంతో అది నాకు చెప్పాను, క్షీరాదివాసం చేశాం, ఆదివాసం అన్నాం. సాయంత్రం మల్లెపూలు సౌకర్యం ఉన్న ఇబ్బంది లేదు. పూలు కూడా కాసిన ఎక్కువ తెప్పించుకొని తలా కాసిన వేసి నమస్కారం చేసుకోండి. గ్రామంలో వరుసగా ఆంజనేయ స్వామి గుడి, దొడ్రాయి, పాండురంగ స్వామి గుడి, అలా వెంకటేశ్వర
పట్టుకుని అటే వచ్చింది బాబు. మీరు మొత్తం చిన్నది మీరు బృందమంతా రావాలి దేవుని పడుకోవాలి దేవుని మొత్తం చిన్నది సాధకం చేసుకోండి విన్నారండి రావాలి ఇక్కడ పని ఉంది దేవుని పడుకోబెట్టాలి చూడటం కాదు నైకిండి అబ్బాయి అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఇక్కడ హోమ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. దానికి ముందుగా జరిగేటువంటి హోమ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. రేపు ఉదయం జరిగేటువంటి కార్యక్రమాన్ని మనం ఉదయం 7:30-8 గంటలకే 7:30 కల్లా ప్రారంభం చేస్తాం. అన్నదానాన్ని పెందరాడే ప్రారంభం చేస్తాం. కుర్చీ పక్కన పెట్టి కుర్చీ మీద వేయండి అమ్మా. కుర్చీని మొత్తం ఇక్కడ చేసేవాడిని ఎవరు లేరు. కేశవాయ స్వాహ. ఓం గోవింద విష్ణు మధుసూదన. నైట్ వ్యాధి మంచిగా నువ్వు నైట్ ఇక్కడ రావాలి ఇక్కడ పెట్టిపోతే కుదరదు ధ్యానం చెప్పారు. గోవింద విష్ణు బ్రహ్మణే నమః. రామస్పదాయ మధ్యే ప్రభాం సంతేం శ్యామ గౌధేయ దర్శకామ తత్వగౌధేవా అగ్నయే నమః ఉత్తవాయ నమః ఉదాయనే నమః కృష్ణవత్మనే నమః దేవముఖాయ నమః దత్తైవాయ నమః వైశ్వానరాయ నమః అగ్నయే నమః జాగ్రత్తే నమః సర్పిహే నమః కర్మణేవాం దేవేభ్యశ్చేయం సోమాయ నమః పుణ్యపుష్పాక్షతా పూజాం సమర్పయామి. నమః చంద్రవే నమః నానావిధపరిమళపత్రపుష్పాక్షతాన్ని సమర్పయామి. పరిమళ ధూపమార్గ్రాపయామి. జారుముడైతే పరమం పదకం సదా పశ్యంత చోదయః పరమపురుషాయ ధీమహి విష్ణోర్ముఖం వీర్యాణి ప్రబోధ్యమ్య పార్థివాని మే రజాగం శివాస్కభాయ దత్తరగం సదస్తం విచక్రమాణః వీర్యాయ మృగోణ భీమ కుజరో గిరిష్టా క్షేత్రాయ విష్ణుర్మణేదస్యం భర్గో మాయాయ ధీమహి తన్నా విష్ణు ప్రచోదయాత్ స్వాహా. వరం విష్ణుర్వరేణ్యం భర్గో మాయాయ ధీమహి తన్నా విష్ణు ప్రచోదయాత్ స్వాహా. సహస్రశీర్షా వృషః సహస్రాక్ష సహస్ర లోకే
देवजुष्टामुदारां वज्रनेमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेणस्य जातो वनस्पतिस्तव वृक्षोऽधबिल्वः श्यामलानि तपसानि दन्तमायान्तरायास्य भाग्यालक्ष्मीं स्वाहा यस्यां हिरण्यं प्रभोदं गावो धास्यो स्वाहा विन्द्यायं लक्ष्मी प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि लक्ष्मी प्रचोदयात् स्वाहा मगराजदिवार्पदङ्गाय शिश्रिये स्वाहा परापमन्यणाय वनस्पति स्वाहा विश्वे देव यमादयन्ता स्वाहा पारमात्मिकं सर्वं विश्वभवं भवाय प्रभूतं प्राहिन्वन्पराय सुकृतं कृताय तस्मै वराजरीषे स्वाहा स्वाहा आयामीशरहितो भरन्ते रामहन्त्या आहितः राजां भजन्त्रां भ्रान्तरते धृतान्तरात्मा नित्यो वियत्तः प्रतरन् प्रकामं राजावद्यं प्रतराय स्वाहा कृतममृतं चराणां यत्सर्वनिष्टमजनं समस्तं यत्तस्य मानवात्माभिधानमन्तः परिष्टादधितिष्ठतात्मा यस्योपरिष्टात् परमः समुक्तः स्वाहा निर्ज्योतिषां ज्योतिराजो बलं सत्त्वं सत्त्वात्मकं स्वं ज्योतिरिद्धम् सूक्ष्म सूक्ष्मायतेजः स्वाहा सर्वात्मको ब्रह्मा त्रिमात्रस्त्रयी मूर्तिकः सप्ताधिकः परं ब्रह्मणे परज्योतिः स्वाहा अव्यक्तं सकलं प्रवृद्ध्ये यदिदं सर्वं బరువు ఉంది కింద పాట బాగా బరువు ఎక్కువ ఉంది తాడేసుకోవాలి పొద్దున్న తాడేశారు మన వాళ్ళు అట్లనే నంది కూడా పంట కూడా పైకి రావాలి చెప్పండి అందరూ నమస్కారం చేసుకుని చెప్పండి అగ్నిదేవుడికి మీరు చెప్పి నమస్కారం చేసుకొని హోమగుండానికి తాకి స్మృత్యా జనామోన్నపో
సంపద నాలుగు పక్కన నుంచి आयात भगवते श्री सुवर्णवर्णा प्रगणाथ सैन्य श्री परमधाय सहदेवतावरणमन्विता येस्तु रमणानित्य वैविष्टानगाम तावजां नीलोत्पलयत्रीं भगवतीं ओम श्रीं श्रीमावाहयां पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि स्वामिनित्यं दित्यं दीप्ताय वरदारण्य कमलाय कान्ताय क्षमाय नमः क्षीरोद संभवाय नमः ग्रवरानुधये नमः धर्मनिलयाय नमः गरुडाय नमः लोकमात्रे पद्मप्रियाय पद्महस्ताय पद्माक्षय पद्मविन्दरिये नमः पद्माद्भवाय पद्मोख्ये पद्मनाभप्रियाय नमः पद्मालाधराय नमाय पद्माङ्गिके प्रियन्ताय प्रसन्नाय नमः प्रसादाहुत्य प्रभाय चन्द्रमाय चिदपुजाय इन्द्राय इन्द्रशीतलाय आह्लाय जन्य मुख्ये भवाय नमः नमः हिरण्यप्राकाराय समुद्रदय जयाय मंगलादय शिवात्मकाय त्रिकालज्ञान संपन्नाय भुवनेश्वरी नमः ओम गोमात्रे नमः दिव्या विष्णु देवत्वं परमस्यविच्चे ओम धूपमाग्रापयामि प्रत्यक्ष दीपं दर्शयामि अर्घ्यं समर्पयामि आचमनीं समर्पयामि अर्चना कैङ्कर्यसाफल्यसिद्ध्यर्थं नारिकेलफलोपहारयुक्त राजप्रसादं निवेदयामि ओम 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 మన ఈ ప్రతిష్టా మహోత్సవంలో ఈ రోజున ఒక ప్రధానమైనటువంటి ఘట్టం స్వామి అమ్మవారి యొక్క విగ్రహం ఇవన్నీ కూడా ఇంతకుముందు అనుకున్నాం మనం అలా మన పెద్దలు చెప్తారు కాబట్టి అందరూ కూడా చాలా మంది మహిళలు వాళ్ళు వచ్చారు ఈ 2 రోజుల నుంచి కనపడలే వాళ్ళు చాలా బ్రహ్మాండంగా పూలు వద్దన్న వాళ్ళు గుచ్చి పారేస్తున్నారని మన అయిపోతున్నాయి పూలు కూడా 2 గోదావరి పూలు కూడా అయిపోయినాయి కాసేపట్లో ఇక్కడికి వచ్చి ఉదయం జరిగేటువంటి కైంకర్యంలో కూడా పాల్గొని అమ్మ కృపకి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నా ఇప్పుడుగా అందరికీ కూడా ఇక్కడ హారతి ఇవ్వడం జరుగుతుంది అందరూ లాంటి అశరణ్య శరణ్యాః మూల ప్రకృతి స్వరూపిణ్యాః మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ నీలంబాడి వరలక్ష్మీ దేవ్యాః ఓమస్య దేవదేవ్యాః అఖిలలోకజనన్యాః అశరణ్య శరణ్యాః మూల ప్రకృతి స్వరూపిణ్యాః శ్రీ వరలక్ష్మీ దేవ్యాః శ్రీనాదివాసమయే ఓం ఉపనిషత్ ప్రియా ఉపనిషత్ మమ ధారయా ఓమిత్యగ్రే వ్యాహరేత్ నమ ఇది పశ్చాత్ నారాయణాయ వాక్యవృషాత్ నమ ఇది ద్వే అక్షరే ఏకద్వై నారాయణస్య గ్రహాణి సంస్కారా శారీరాః దేవ్యాః గరుడం గరుడం వేలదం వేలదం గజవాహనం గజవాహనం కేతురకం కేతురకం వృత్తమటే వృత్తమటే చంచ ప్రదుక ప్రదుక ప్రమద ప్రమద గ్రహ 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 స్థై లీలపటే లీలపటే పంగో పంగో మర్ధల మర్ధల విగహిత విగహిత గరుడం గరుడం వజ్ర క్షీరజ ప్రభు
सर्पस्य सर्पभजनौ जन जन जन्तुतिङ्गणौ हन हन हन्तुतिकङ्गणौ विनदानतनयं गणगाङ्गनिकं विहङ्गकुलन्दितं भुजङ्गकुलहीवितं मधुमधुनदाहनं कनकमयपत्रं नमत गरुडं बुधाः तत्तत् नमत गरुडं बुधाः. వీళ్ళందరూ కూడా ద్వారకా తిరుమల కొండపైనటువంటి పాఠశాలలో చదువుతున్నటువంటి వాడు కాబట్టి ఈ రకంగా తెల్లవాళ్ళు కదమ్మని అందరూ అనుకోకుండా మహిళలు ఎక్కువ మంది వచ్చారు. పూలు పుచ్చడం కోసం రానియండి, రేపు తెల్లవారితే ప్రతిష్ట కానీ దానికోసం రానియండి. మీరందరూ వచ్చారు, చక్కగా అమ్మ దర్శించుకోండి. ఒక కీర్తన వసంతరాగ ప్రియ महानोहिगं श्रेयर्जातवेदो गामस्वं पुरुषं जगत् अधिप्रणगणाहि दिव्य विनूतने आगनं चारुराय గుట్టలో ఉన్న రత్నాల శ్రీలక్ష్మి దేవేనంట, గుట్టలో ఉన్న రత్నాల శ్రీలక్ష్మి దేవేనంట, మొక్కిన వారి కంట మోక్షాలెన్నో ఇచ్చునంట, మొక్కిన వారి కంట మోక్షాలెన్నో ఇచ్చునంట, పసుపు కుంకుమతో తల్లి పూజలందుతుందే, పసుపు కుంకుమతో తల్లి పూజలందుతుందే, జ్యోతిగా దగదగ వెలుగుతూ ఆ తల్లి వెలుతురునే భక్తులకు పంచుతుందే. జ్యోతిగా దగదగ వెలుగుతూ ఆ తల్లి వెలుతురునే భక్తులకు పంచుతుందే. గల్ గల్ గజల్ల గంటల మొదల్ల, గల్ గజల్ల గంటల మొదల్ల, నిదానం పాటిలో వెలసిన తల్లమ్మ, నిదానం పాటిలో వెలసిన తల్లమ్మ, ఆదిశక్తినంట అమ్మవారు శ్రీలక్ష్మి దేవంట, ఆదిశక్తినంట అమ్మవారు శ్రీలక్ష్మి దేవంట.
ఇది నిదానం పాటి అమ్మవారి నిలయం, దర్శించిన వారికి ఎంతో పుణ్యం. నిదానం పాటి అమ్మవారి నిలయం, దర్శించిన వారికి ఎంతో పుణ్యం. పవిత్రమైన పీఠం పరమేశ్వరి పుణ్యధామం, పవిత్రమైన పీఠం పరమేశ్వరి పుణ్యధామం. ఇలలో నా కైలాసం శ్రీ లక్ష్మీదేవి నిలయం, ఇలలో నా కైలాసం శ్రీ లక్ష్మీదేవి నిలయం. ఇది అవతారమూర్తి అమ్మవారి నిలయం, నమ్మిన భక్తులకెంతో మహాపుణ్యధామం. నిదానం పాటి అమ్మవారి నిలయం, దర్శించిన వారికి ఎంతో పుణ్యం. కైలాసములో కొలువైనట్టి మహాశక్తి ఆ పరమేశ్వరియే, శిలాదాముని శాపమందున కమ్మవారింట కన్యగ పుట్టే, అమ్మవారింట కన్యగ పుట్టే. అన్నదమ్ములకు ఒకటే చెల్లెగ లక్ష్మి అనే నామముతో పెరిగే. గ్రామ ప్రజలను సల్లగుంచుమని కామధేనువు పూజలు చేసే, కామధేనువు పూజలు చేసే. దయగల్లా తల్లంట శ్రీ లక్ష్మీ దేవతనంట, దయగల్లా తల్లంట శ్రీ లక్ష్మీ దేవతనంట. గత జన్మ శాపములో తల్లి కన్యగ గర్భము పొందే, గత జన్మ శాపముతో తల్లి కన్యగ గర్భము పొందే. ఇది అవతారమూర్తి అమ్మవారి నిలయం, నమ్మిన భక్తులకెంతో మహాపుణ్యధామం. నిదానం పాటి అమ్మవారి నిలయం, దర్శించిన వారికి ఎంతో పుణ్యం. గర్భము దాల్చిన శ్రీలక్ష్మిని ఆ గ్రామ పెద్దలే చూసిండ్రంట, అందరు తల్లిని అవమానించగ బాధలు ఎన్నో పడ్డాదంట, బాధలు ఎన్నో పడ్డాదంట. అవమానాన్ని తట్టుకోలేక అన్నదమ్ములే కుట్రను వన్ని, పంట సేన్లకు సద్దిని దెమ్మని పత్తి కుప్పనెక్కిచ్చిండ్రంట, పత్తి కుప్పనెక్కిచ్చిండ్రంట. 4 దిక్కుల పత్తి కుప్పకు అగ్గిని అంటించిరంట, 4 దిక్కుల పత్తి కుప్పకు అగ్గిని అంటించిరంట. మంటలలో తల్లి కేకలు వెడుతూ అన్నల విలిసిందంట, మంటలలో తల్లి కేకలు వెడుతూ అన్నల వెలిసిందంట. అమ్మ కేకలు వెడుతూ కాలిపోయే తల్లి, సర్వశక్తులు పొంది దేవతాయ తల్లి. నిదానం పాటి అమ్మవారి నిలయం, దర్శించిన వారికి ఎంతో పుణ్యం. అప్పటి నుంచి నిదానం పాటి అమ్మవారిగా కొలువాయ తల్లి, అడిగిన వారికి వరములనిస్తూ ఆదుకుంటుంది శ్రీలక్ష్మీదేవి, ఆదుకుంటుంది శ్రీ లక్ష్మీదేవి. ఎన్నెన్నో రూపాలతో తల్లి భక్తులకే దర్శనమును ఇస్తూ, నన్ను నమ్మిన వారికి నేను అండదండగా ఉంటాననెను, అండదండగా ఉంటానని.
అమ్మవారి నిలయం నమ్మిన భక్తులకెంతో మహాపుణ్యధామం నిదానం పాటి అమ్మవారి నిలయం దర్శించిన వారికి ఎంతో పుణ్యం పవిత్రమైన పీఠం పరమేశ్వరి పుణ్యధామం పవిత్రమైన పీఠం పరమేశ్వరి పుణ్యధామం ఇలలో నా కైలాసం శ్రీ లక్ష్మీదేవి నిలయం ఇలలో నా కైలాసం శ్రీ లక్ష్మీదేవి నిలయం ఇది అవతారమూర్తి అమ్మవారి నిలయం నమ్మిన భక్తులకెంతో మహాపుణ్యధామం నిదానం పాటి అమ్మవారి నిలయం దర్శించిన వారికి ఎంతో పుణ్యం నిదానం పాటి అమ్మవారి నిలయం దర్శించిన వారికి ఎంతో పుణ్యం దర్శించిన వారికి ఎంతో పుణ్యం దర్శించిన వారికి ఎంతో దేవి నిదానం పాటిలో వెలసిన శ్రీలక్ష్మి మా అండాదండ నీ ఉండాలని పువ్వులు గాజులు పసుపు కుంకుమలు మరువక నీకు తెచ్చినాము తల్లి నిదానం పాటిలో వెలసిన శ్రీలక్ష్మి మా అండదండ నీ ఉండాలని పువ్వులు గాజులు పసుపు కుంకుమలు మరువక నీకు తెచ్చినాము తల్లి అమ్మల గన్నా అమ్మవు నీవని వడివడిగా నీ చెంతకు వస్తిమి అమ్మలగన్నా అమ్మవు నీవని వడివడిగా నీ చెంతకు వస్తిమి నిన్నే నమ్మిన భక్తులమమ్మ మా తోడు నీడగా నీవుండమ్మా నిన్నే నమ్మిన భక్తులమమ్మ మా తోడు నీడగా నీవుండమ్మా దయగల్లా మా శ్రీలక్ష్మీదేవి సల్లగ మమ్ముల కాపాడరావమ్మా నిదానం పాటిలో వెలసిన శ్రీలక్ష్మి మా అండదండ నీ ఉండాలని పువ్వులు గాజులు పసుపు కుంకుమలు మరువక నీకు తెచ్చినాము తల్లి రాళ్ళ గుట్టలో నిన్ను చూచుటకు కొండ కోనలు దాటి వస్తిమి రాళ్ళ గుట్టలో నిన్ను చూచుటకు కొండ కోనలు దాటి వస్తిమి మహిమ గల్ల నీ పీఠాన్ని మేము కన్నులార దర్శించుకుంటిమి మహిమగల్ల నీ పీఠాన్ని మేము కన్నులార దర్శించుకుంటిమి పాలకాయనే కొట్టి మేము 10 ఏళ్ల పప్పతి పట్టినాము తల్లి నిదానం పాటిలో వెలసిన శ్రీలక్ష్మి మా అండదండ నీ ఉండాలని పువ్వులు గాజులు పసుపు కుంకుమలు మరువక నీకు తెచ్చినాము తల్లి
నీవంట దీన బంధువై వెలసిన వంట దిక్కులేని వారికి నీవంట దీన బంధువై వెలసిన వంట నీ పాదాలు తాకిన భక్తుల పాపాలను ఎడబాపెదవంట నీ పాదాలు తాకిన భక్తుల పాపాలను ఎడబాపెదవంట చల్లని తల్లి శ్రీలక్ష్మీదేవి సర్వము నీవని నమ్మినాము తల్లి నిదానం పాటిలో వెలసిన శ్రీలక్ష్మి మా అండదండ నీవుండాలని పువ్వులు గాజులు పసుపు కుంకుమలు మరువక నీకు తెచ్చినాము తల్లి ఎల్లవేళలా నీదు పూజలు మరువక మేము చేసేదమమ్మా ఎల్లవేళలా నీదు పూజలు మరువక మేము చేసేదమమ్మా మా పిల్ల పాపల సల్లంగా నీవు కంటికి రెప్పోల కాపాడవమ్మా మా పిల్ల పాపల సల్లంగా నీవు కంటికి రెప్పోలే కాపాడవమ్మా కరుణ గల్ల మా శ్రీలక్ష్మీదేవి కరుణ చూపి మమ్ము కాపాడరావమ్మా నిదానం పాటిలో వెలసిన శ్రీలక్ష్మి మా అండదండ నీవుండాలని పువ్వులు గాజులు పసుపు కుంకుమలు మరువక నీకు తెచ్చినాము తల్లి నిదానం పాటిలో వెలసిన శ్రీలక్ష్మి మా అండాదండ నీవుండాలని పువ్వులు గాజులు పసుపు కుంకుమలు మరువక నీకు తెచ్చినాము తల్లి మీరు అమ్మవారి విగ్రహం పెట్టారు కాబట్టి నాకు అమ్మకి మగ పురుషుల వరకే లానికి అవకాశం ఇస్తా. అమ్మని కావాలనుకున్నోళ్ళు తొలి భాగంలోనే అమ్మని దర్శనం అందుకోండి. నేను ముందలే ఉంటా, అమ్మ ముందలే ఉంటా. నేను ముందల నా దర్శనం అందుకోని ముందల తర్వాత అమ్మ దర్శనం అందుకోండి. సంతానం లేని వాళ్ళకి సంతానం ఇస్తా. నేను సంతానం లేని వాళ్ళకి నేను సంతానం ఇస్తా. గుర్తు తెచ్చుకోండి రా. ముందల మగ పురుషుల వరకే నాకు అవకాశం, అమ్మకి నాకు. వినండి. రతనాల మా తల్లివి నీవే అమ్మా శ్రీలక్ష్మి, మా రందులు బాపే తల్లివి నీవే దేవి శ్రీలక్ష్మి.
నీవేనమ్మా దేవి శ్రీలక్ష్మి రాళ్ళ గుట్టలో వెలసిన వంట అమ్మా శ్రీలక్ష్మి రారాజులు కొలసిన తల్లివెనమ్మా దేవి శ్రీలక్ష్మి సక్కని అడిగొప్పులలో సుందరమైన తల్లివి నీవే సుందరమైన తల్లివి నీవే ఆ పీఠమందున కోటి కాంతులతో మెరిసేవమ్మా శ్రీలక్ష్మీదేవి మెరిసేవమ్మా శ్రీలక్ష్మీదేవి ఎన్నో శక్తులు గల్ల తల్లివే అమ్మా శ్రీలక్ష్మి ఈ ముత్యగాలను ఏలే తల్లివి దేవి శ్రీలక్ష్మి రతనాల మా తల్లివి నీవే అమ్మా శ్రీలక్ష్మి రంగులు బాపే బంధువు నీవే దేవి శ్రీలక్ష్మి నిదానం పాటిలో సత్యంగల్ల పుణ్యమూర్తివి నీవేనమ్మా పుణ్యమూర్తివి నీవేనమ్మా మునిశాపంతో భువిపై వెలసిన ఆదిశక్తివి నీవేనమ్మా ఆదిశక్తివి